నేను నా సైకిల్. చిన్నప్పుడు మనకి సైకిల్ అంటే చాలా ఇష్టం ఉండేది. 90స్‌లో పుట్టి పెరిగిన వాళ్ళకి సైకిల్ తొక్కడం అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా సరదా. అప్పట్లో చిన్న సైకిల్ గంటకి రూపాయి అలా ఇచ్చేవాళ్ళు. రూపాయి రెంట్‌లకి తీసుకొచ్చుకొని బుడ్డ బుడ్డ సైకిల్స్ నేర్చుకునేవాళ్ళం. అయితే పేరెంట్స్ దగ్గర పెద్ద సైకిల్స్ ఉండేవి. ఆ సైకిల్ తొక్కాలంటే మనకి సీట్ అందేది కాదు. చిన్న వయసు కదా! 7, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు. ఆ టైంలో పెద్ద సైకిల్స్ ఒకవేళ మనం నేర్చుకున్నా కూడా పక్క తొక్కుడు తొక్కుకుంటూ ఉండేవాళ్ళం. నేను పక్క తొక్కుడు తొక్కినప్పుడు ఫస్ట్ అసలు సైకిల్ పట్టుకొని నడిపించడం. ఆ తర్వాత ఒక కాలు అటువైపు వేసి తొక్కుకుంటా, తొక్కుకుంటా అంటే ఇది ఇలా మొత్తం వచ్చేది కాదు. సర్కిల్ తిప్పలేకపోయేవాళ్ళం. ఆ పెడలే ఒక పెడలనే లేపి కిందకి పడేయటం, మళ్ళీ లేపి తొక్కడం అలా కొద్ది దూరం ఉండేది. ఇలా సీట్ పట్టుకొని, హ్యాండిల్ పట్టుకొని అలా వెళ్ళేవాళ్ళం. తర్వాత చిన్నగా రెండో కాలు కూడా వేసి అసలు పక్క తొక్కుడు తొక్కేటప్పుడు రైట్ లెగ్ కాకుండా ఈ ఎడమ వైపు ఇటువైపు ఉన్నటువంటి కాలు కూడా ఎక్కి తొక్కగలిగితే చాలా హ్యాపీ అనిపించేది. అది రావాలంటే చాలా టైం పట్టేది. ఫస్ట్ ముందు ఆ రఫ్ అండ్ టఫ్‌గా తొక్కుకుంటా వెళ్ళిన తర్వాత ఈ రెండో కాలు కూడా వేసి తొక్కడం స్టార్ట్ చేసిన తర్వాత సీట్ పట్టుకొని, హ్యాండిల్ పట్టుకొని పక్క తొక్కుడు తొక్కుకుంటా వెళ్తుంటే అప్పట్లో అంటే నడుచుకుంటూ వెళ్ళే రోజులు కదా! అప్పుడు మనం చిన్న వయసులో పెద్దగా ఈ ఆటోలు, కార్లు, స్కూటర్లు ఇవేమీ అంతగా లేని టైము. ఒకవేళ ఉన్నా కూడా మన చిన్నపిల్లలం అవి ఎక్కే అంత అవకాశం ఉండేది కాదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళే రోజుల్లో సైకిల్ తొక్కడమే మనం ఏదో గాల్లో అలా వెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్ వచ్చేది. ఆ తర్వాత పక్క తొక్కుడు తొక్కుకుంటానే ఎన్నో సార్లు అటు ఇటు పడేసుకున్నాం. చిన్నప్పుడు నేను ఎన్నో సార్లు పడిపోయాను. సీట్ ఎక్కి తొక్కాలి అని అనుకుంటున్నాను. కానీ కొంచెం భయం. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండి పట్టుకుంటే పర్వాలేదు. లేకపోతే ఏంటి అనే ఆలోచన. అయినా సరే ఎవరో ఒకళ్ళు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండి ఎక్కిస్తే ఎక్కి కూర్చుంటే ఏదో ఏనుగు మీద ఎక్కినట్లుగా అనిపించేది. చిన్నపిల్లలం కదా! అప్పుడు హైట్ తక్కువ కదా! ఆ సీటు మీద ఎక్కేపటికి ఎక్కడో పైన మన అందరికన్నా పైన ఉన్నట్లుగా అన్న ఫీలింగ్ ఉండేది. ఒకరోజు అలాగే పెద్దవాళ్ళే ఎక్కిచ్చారు. సీటు మీద కూర్చున్నాను. అటొక కాలుతో పెడల్ కొట్టడం, ఇటు కాలు పెడల్ కొట్టడం. అటు కొట్టడం, ఇటు కొట్టడం. అంటే మనకి కింద వరకు సైకిల్ కాలు అందట్లేదు. ఇటు కాలు తన్నామా, తర్వాత ఈ కాలు తన్నామా, ఈ కాలు తన్నా, ఈ కాలు తన్నా. అలా పెద్దవాళ్ళ సాయంతో అలా పట్టుకొని వెళ్తుంటే సడన్‌గా వాళ్ళు వదిలేశారు. మనం వదలలేదేమో అనుకున్నా. వెనకాల పట్టుకొని ఉంటారు కదా! క్యారేజ్ దగ్గర పట్టుకుంటారులే అనుకున్నా. సడన్‌గా వదిలేశారు. అంటే ఆళ్ళు వదిలేశారన్న విషయం నాకు తెలీదు. అలా తొక్కుంటా ఇంకా ఆపుతారేమో అని చూస్తున్నాం. ఆళ్ళు ఎవరు లేరు అక్కడ ఎనక. అవన్నీ గులాబీ తోటలనమాట. తోటలో అయితే గతుకుల రోడ్డు అంతా. మట్టి రోడ్డు ఉండేది. అలా సైడ్‌కెళ్ళిపోయింది. డామని పడ్డా. అయితే మోకాలు చిప్ప తగిలింది. బ్లడ్ వచ్చింది. అంతా వచ్చింది. అయితే ఆనందం ఏంటంటే సీటు తొక్కా అనే ఒక ఆనందం. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి చిన్నగా ఇక ఒక కాలు మనం పెడల్ పైన ఉంటది కదా ప్లేసు. అక్కడ కాలు పెట్టి చిన్నగా సైకిల్ తోసి సీట్ ఎక్కడం. ఒక్కోసారి వెనక నుంచి కాలేసేవాడిని. కొంతమంది ముందు నుంచి కాలేస్తారు. కొంతమంది వెనక నుంచి కాలేస్తారు. అంటే రకరకాలు సైకిల్ తొక్కేటప్పుడు కూడా తర్వాత మనం నేర్చుకున్న తర్వాత కూడా పెడల్ తొక్కుతా వెనక నుంచి కాలేస్తారు. కొంతమంది ముందు నుంచి కాలేస్తారు. అట్లా 2 ప్రయోగాలు చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇక సీట్ ఎక్కడం మొదలుపెట్టిన తర్వాత అసలు ఏదో సాధించామన్న ఫీలింగ్ అండి. ఆ మాటలు అది ఎంత ఆనందం అంటే సైకిల్ వేసుకుని ఆ రోడ్లో అటు ఇటు వెళ్ళడం, కొట్టుకాడికి వెళ్ళి రావటం. అంటే నేర్చుకున్న కొత్తలో ఏదో ఒక గొప్ప ఫీలింగ్ అనమాట. అంటే మనం కష్టపడకుండా, నడవకుండా వెళ్ళిపోతున్నాం కదా! అదొక ఆనందం సైకిల్ తొక్కడం. తర్వాత మెల్లగా స్కూల్‌కి సైకిల్ వేసుకెళ్ళడం. సైకిల్ వేసుకెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్‌లో సైకిల్ స్టాండ్ అదంతా ఉంటుంది పెట్టుకోవడం. ఆ తాళం కూడా ఇలా పెట్టగానే టిక్‌మని ఆ తాళం తెలుసు కదా! అలా పైకి వస్తది. ఆ తాళం, ఆ బెల్ కొట్టుకుంటా అవన్నీ చాలా గ్రేట్ మెమరీస్ అండి. ఎప్పుడన్నా ఎవరన్నా ఏదన్నా సైకిల్ పడిపోతేనో, ఎవరన్నా గుద్దితేనో బెండ్ అయ్యాయి. కొన్ని సైకిల్స్ చూస్తే మనం అవి బెండ్ తిరుగుతూ ఉంటాయి. అదే రిమ్ అంతా బెండ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ సైకిల్ షాప్‌కి వెళ్ళడం, ఆ రిమ్ బెండ్ తీయించుకోవడం, ఆ పెడల్స్‌కి, ఆ చైన్‌కి ఆయిల్ పెట్టడం. సైకిల్ ప్రయాణం అనేది మనం నేర్చుకున్న తర్వాత వెళ్ళటం అనేది చాలా ఆనందంగా ఉండేది. నా చిన్నతనంలో సైకిల్ నేర్చుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాను. చాలా ఆనందపడ్డాను. ఆ తర్వాత సిటీలోకి వెళ్ళడం మెల్లగా అంటే ఈ వీధుల్లో నుంచి సిటీలోకి వెళ్ళడం ఇంకా అలవాటైపోయింది. సైకిల్ అలవాటైపోయిన తర్వాత ఇంక మాకు చిన్నప్పుడు సైకిల్ షాప్ కూడా ఉండేది. అంటే రెంట్స్‌కి ఇచ్చేవాళ్ళం అనమాట. సైకిల్ రెంట్‌లకి ఇచ్చేవాళ్ళం. 10 సైకిళ్ళు ఉండేవి. ఆ! లక్ష్మీ గణేష్ సైకిల్ షాప్ అని ఉండేది మాకు. మా తాతయ్య, మా నాన్న అందులో ఉండేవాళ్ళు సైకిల్ షాప్‌లో. రెంట్‌కి ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఎంత రోజుకి రూ. 10 24 అవర్స్ తీసుకెళ్తే
రూ. 10 గంటకైతే రూపాయి అలా ఉండేది. చాలామందొచ్చి సైకిల్ అంటే ఆ మూడో నంబర్ ఏసుకెళ్ళు, ఐదో నంబర్ ఏసుకెళ్ళు అని చెప్పి ఇచ్చేవాళ్ళు. తర్వాత మాకు సైకిల్ షాప్‌లో ప్లేస్ ఉండేది కాదు. అవి ఇంటికి తీసుకురావాల్సొచ్చేది. ఆ ఉన్న సైకిళ్ళు. ఒక 4 సైకిళ్ళు ఎవరో ఒకళ్ళు డైలీ కస్టమర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరే ఉండేవి. ఒకాయనైతే నెలకొచ్చి ఇచ్చేవాడు రెంట్. రోజుకి రూ. 10 కదా! నెలకి ఎంతైతే అంత రూ. 300 అలా వచ్చి ఇచ్చేసేసి మళ్ళీ ఆయన దగ్గరే ఉండేది సైకిల్. అదొక టైప్ అనమాట. అయితే మిగతా ఒక 5, 6 సైకిళ్ళు నేను ఇంటికి తీసుకురావాల్సొచ్చేది. అప్పుడు ఫస్ట్ ఒక సైకిల్‌తో వచ్చేవాడిని. తర్వాత నేను ఒక సైకిల్ తొక్కుతా, మళ్ళీ రెండో సైకిల్ హ్యాండిల్ పట్టుకొని 2 సైకిళ్ళు తీసుకొచ్చేవాడిని. అలవాటయిపోయేది. సైకిల్ తొక్కుంటా పక్కన పెట్టుకొని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ సైకిల్ సింగిల్ హ్యాండ్, ఆ సైకిల్ హ్యాండ్ పట్టుకొని 2 సైకిల్‌తో అలా వెళ్ళేవాళ్ళం. మీకు చిన్నప్పుడే కనపడేవి. ఇప్పుడు కనిపించవు అయన్నీ.